టవల్స్ ని ముంచి తీస్తారా? సిమెంట్ లో ఆ బాటిల్ ని ఇలా షేప్ చేశాను. ఇంట్లో పగిలిపోయిన గాజు ముక్కలన్నిటితో అలా కోడి పుంజులు తయారు చేసాం. నేను తయారు చేసినవేనమ్మా అవి. ఇప్పుడు తయారు చేసేటప్పుడు వాళ్ళేమో వేస్ట్గా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ స్టాండ్ నా సొంత డిజైన్ అమ్మా, ఎక్కడ ఎవరిని కాపీ కొట్టింది కాదు. కిటికీది వేస్ట్ది అయినా కింద 2 స్టెప్లాగా అలా బాటిల్స్ కడితే ఎలా ఉంటుందని. నేను ఒక్క ఆకు బయటపడేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. దాన్ని ఎవరో ఒకరు ఉపయోగించాలనుకుంటాను. లేకపోతే పశువుల పెంటో ఏదో ఒకటేసి OWDs వేసి కలిపి మిక్స్ చేసి యూట్యూబ్లో చూసి హోల్స్ పెట్టి అలా పెట్టాను. కెమికల్ వాడం, ఇట్లా కలర్స్ కూడా వస్తాయట, కానీ నా దగ్గర లేవు ప్రస్తుతానికి. ఒక్కటే ఉంది. నాకు చెప్పాలి, మన ఆడియన్స్ చెప్తారు. నాకు ఐడియా లేదు కానీ మా ఆడియన్స్ చాలా నా ఫేవరెట్, ఇది చాలా ఇష్టం. కాకినాడలో ఉంటున్న రాధాగారి ఇంటికి వచ్చాము. వాళ్ళ తోటని మరి నేను నాకు ఏ పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. బృందావనం అనాలా, పర్ణశాల అనాలా, నందనవనం అనాలా, ఏంటి అసలు? మీరు వీడియో చూసి మీరే నాకు టైటిల్ మంచిది సజెస్ట్ చేయండి. ప్లాన్ చేసిందంతా విజయలక్ష్మి గారే. అసలు ఈరోజు గార్డెన్స్ ఈ కాకినాడలో తీస్తున్నా అంటే కారణం మీరే. మీ గురించి చెప్పండి రాధ గారు. నమస్తే అండి, నా పేరు రాధ. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదమ్మా. ఏదో నా కాలక్షేపం కోసం నేను గార్డెన్ పెంచుకుంటున్నాను. పిల్లల దగ్గర ఉండరు కదా, వాళ్ళని మర్చిపోవడానికి మెయిన్ కాలక్షేపం. నేను ఎక్కడికి బయటికి అందరింటికి తిరగడం, కబుర్లు చెప్పడం అవేమి ఉండవు. నా మొక్కల పని నేను అంతే. నా కాలక్షేపం ఏంటంటే ఈరోజు నా హెల్త్కి కూడా పనిచేస్తుంది. కొంచెంగా స్టార్ట్ చేశానమ్మా. ఈ మొక్క బాగా వచ్చేసరికి అందంగా ఉందంటే ఇంకో మొక్క పెంచుదాం అని అలాగ మొక్కలు పెంచడం ఎక్కువైపోయింది. నాకు అంత శ్రమ పడలేను. అయినా సరే ఎక్కువ చేసేసుకున్నాను. ఇంకా పెంచకూడదు, ఎక్కువ చేయకూడదని అనుకుంటున్నాను, కానీ అది జరిగే పని కాదు. ఏదో నర్సరీ దగ్గరికి వెళ్తాను, ఏదో చూస్తాను, లేకపోతే యూట్యూబ్లోని ఎవరో ఏదో మొక్క పెంచడం చూస్తాను, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. వెంటనే అది తెప్పించుకొని దాన్ని గ్రో చేస్తాను. అలాగా ఇప్పుడు అనుకోకుండా ఏంటంటే ఈ గార్డెనర్స్ అంతా ఎక్కువ మంది అయ్యి మీలాంటి యూట్యూబర్స్ పెట్టిన ఇవి కూడా చూసి దానివల్ల ఫ్రెండ్స్ కూడా పెరుగుతున్నారు. కాల్ చేసి మాట్లాడి అలాగా బాగా ఫ్రెండ్స్ ఎక్కువయ్యి గార్డెన్ దాంట్లో ఒక రకమైన పోటీతత్వం కూడా వచ్చింది. పెంచాలి, ఇంకా పెంచాలి, మనం క్రియేషన్ ఇంకా ఏదో చెయ్యాలి అన్న దీంతో కూడా చేస్తున్నాము. ఇంత కారణం అంటే అదే, అంకుల్కి ఇష్టమే, నాకు ఇష్టం, ఇద్దరికి ఇష్టం మీద. నాకు మురళీ గోపాలకృష్ణ గారు. నా పేరు రాధ. నాకు మేనమామేనమ్మా. మా అమ్మమ్మ గారు కావాలనే నాకు ఈ పేరు పెట్టారు, రాధాకృష్ణ. మా ఇద్దరు పేరు. మాకు ఒక అబ్బాయి బెంగళూరు, అమ్మాయి హైదరాబాదు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా నాన్నగారు ఉండేవాళ్ళమ్మా. అది కోవిడ్ బిఫోర్ వరకును. మీ నాన్నగారు ఏంటంటే పల్లెటూరు నుండి వచ్చాం కదా, నాన్నగారు పల్లెటూరు నుండి వచ్చారు కదా, అక్కడ ఆయనకి అరుగు ఉండడం అదే అలవాటు. దీని మీద ఏంటంటే మా నాన్నగారు వీళ్ళకి అరుగు కట్టించారు. మా నాన్నగారు అది కట్టిస్తే ఆయనే పడుకోవడానికి, ఆయనే కూర్చోవడానికి సరిపోతుందిలే అని నేను ఈ అరుగు కట్టించాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మీటింగ్ అంతా ఇక్కడే జరిగిపోద్ది. చాలా మంది షూట్ చేసుకోవడానికి వస్తారు, సాంగ్స్ అవి కూడా కదా. వాళ్ళైతే మాకు నెలకు 2 షూటింగ్లు ఉంటాయి. జరుగుతుంది, ఫ్రీ షూటింగ్. మేము ₹1 తీసుకోను. పైగా నాకు ఆ రోజంతా పనిష్మెంట్, లోపల కూర్చోవాలి వాళ్ళు షూట్ చేసుకున్నంత సేపు. సినిమాలు లేదమ్మా, ఈ యూట్యూబ్ కుర్రోళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఎవరు వచ్చి అడిగినా నేనేమన్నా. షార్ట్ ఫిల్మ్స్ టైప్. కాపాడుతానని చెట్టు మనకు చెప్తుందమ్మా. అది వేప చెట్టు కట్ చేస్తే ఏంటంటే బాగా బోర్డుగా అయిపోయినప్పుడు పెయింట్ రాసి అలా రాసిన తర్వాత అది అలా మళ్ళీ కండ అంటారనమాట, మళ్ళీ దగ్గర మూసిపోతుంది. ఈ వేప చెట్టు మీ ఇంట్లోకి వచ్చి 18 years, అప్పటికి ఒక 4-5 years ఏజ్ ఉంటుందేమో, సన్నంగా ఉండేది. కాకపోతే రోడ్డు వాళ్ళకి అడ్డం వచ్చి, కరెంట్ వాళ్ళకి అడ్డం వచ్చి, కాలువ వాళ్ళకి అడ్డం వచ్చి కొన్ని కొమ్మలు తీసినప్పుడంతా చాలా బాధ అనిపిస్తుంది. అలాగా చెట్టు నీడతో కాపాడుతున్నాం. అలా మాకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా రాధా గారి దగ్గర అయితే ఐడియాలకి లోటు అనేది లేదు. లోపల మీరు వీడియో చూస్తే అర్థమైపోద్ది. బాటిల్స్ వదిలిపెట్టలే, షూస్, పాత చిన్నపిల్లలు షూస్ వదిలిపెట్టలేదు,
క్లాత్స్ తోటి అదే గుడ్డ ముక్కలతోటి సిమెంట్లో ముంచి చేసేవి అవి ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, ఒక్కటని లేదు. ఇవన్నీ కూడానమ్మా మనం వాషింగ్ మిషన్లో వాడతాం కదా లిక్విడ్స్, వాటి తాలూకా బాటిల్స్ ఇవన్నీ. ఈ గోడ మీద ఉన్నవి, ఈ గోడ మీద ఉన్నవి ఇవన్నీ ఆ టైప్గా మేము డిజైన్ చేసి కట్ చేసి అంకుల్ కటింగ్ హెల్ప్ చేస్తారు, నేను పెయింట్ వేసి అలా చేస్తాను. మీ ఇంటి నుంచి ఇట్లా చెత్త వెళ్ళడం అనేది అయితే మా ఇంటి నుండే కాదు, మా ఎదురింటి వాళ్ళు ఇస్తారమ్మా చెత్త అంతా కూడాను. వాళ్ళ ఇంట్లో ఖాళీ అవ్వగానే బాటిల్ నాకు పంపించేస్తారు, వెంటనే కట్ చేసి డిఫరెంట్ ఇలాంటివి వాడేస్తాను. రిటైర్మెంట్ తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటమ్మా, టీవీలు సీరియళ్ళు ఇవే చూడడం కాకుండా నేను చెప్పేది ఏంటంటే మనకి మన శరీరానికి మూమెంట్ ఇచ్చి పనులు ఏమైనా చేసుకోవాలి. రిటైర్మెంట్ అంటే అంకుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేశారు, చేసేటప్పుడు ఆయన కూడా అన్ని ఊర్లు తిరిగిదాన్ని నేను. పిల్లలు చదువులు స్కూళ్ళు కాలేజీలు ఏదో వ్యాపకం ఉండేది. మా కోళ్ళు అమ్మ ఇద్దరు డెలివరీలు అయిపోయిన తర్వాత మనవాళ్ళు కొద్దిగా పెద్ద అయ్యాక ఫుల్ ఫ్రీ. ఇప్పుడు ఏం చేయాలి అంటే మొక్కలను బాగా పెంచి ఇవే పిల్లల్ని కొంచెమైనా విడిచిపెట్టి ఉండగలను. ఈ పిల్లల్ని వారం అయిన తర్వాత నేను ఉండలేకపోతున్నాను అన్నమాట. అది చాలా ఎంత వీక్నెస్ అంటే వీటి గురించి మా పిల్లలు కూడా గొడవ చేస్తున్నారు, మమ్మల్ని అయినా విడిచిపెట్టేస్తున్నావు కానమ్మా, నువ్వు మొక్కలు మాత్రం నా మొక్కలు ఎలాగున్నాయి అంటావు నువ్వు. మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులు, మీ మనవాళ్ళు అందరికీ హాయ్. నాకు 3 మనవరాళ్ళు, మా ఇద్దరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, ఒక అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. సిస్టర్ చనిపోయింది, తన పిల్లలు కూడా నేనే పెంచాను. వాళ్ళు ఒక 3 మనవరాళ్ళు, 6 మనవరాళ్ళు మొత్తం. అందరికీ మీ అందరి ఆశీస్సులు అందించండి. సంపత్ వీడియోలన్నీ చూడండి, ఎంకరేజ్ చేయండి. మంచి కుర్రాడు, మంచి ఫ్యూచరు, ఇంకా పైకి ఎదగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఇచ్చేయండి. మీకు వీలైతే నాది కూడా రాధాకృష్ణ బృందావనం అని ఛానల్ ఉంటుంది, లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు చూడండి. నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో మీ వీడియోస్ అన్నీ నేను కూడా చూస్తాను. రాధా గారి గార్డెన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఏమో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఫ్లవర్స్. బయట నుంచి వచ్చేటప్పుడు కళ్ళు తిప్పుకోలేకుండా ఉంది. వెళ్తూనా మేడం ఒక్కసారి చూడొచ్చా అని అడుగుతారు, లేకపోతే కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు వీళ్ళంతా వస్తారు, అందరికీ ఓపికగా చూపిస్తాను. తోట చూద్దామా? తప్పకుండానమ్మా. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి, ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్, ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. సర్ఫ్ ఎక్సెల్ వాడతాం కదా, క్యాప్స్, వాటి క్యాప్లు పైన క్యాప్లు ఉంటాయి కదమ్మా, ఆ క్యాప్లు ఇవి చిన్న వాటిల్లో వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. లీటర్ టిన్ను పెయింట్ డబ్బా ఉంటుంది కదా, దాన్ని అలాగే ఫ్లవర్ కింద కట్ చేశాను. కట్ చేసి వీటిని దానికి హ్యాంగ్ చేశాను అనమాట. లోపల రాగానే మనం లెఫ్ట్ సైడ్కి చూసుకుంటే
ఇది ఒక బృందావనం సెటప్ అన్నమాట. 19 సంవత్సరాలు అయింది తీసుకొచ్చి పెట్టి. పెద్దాపురం అని ఇక్కడ దగ్గరలోనే, అక్కడ ఆర్డర్ ఇప్పించి చేయించాం అనమాట. 5 ఇయర్స్కి ఒకసారి రంగులు వేస్తాం. వాటికి కూడా చుట్టూతో కావాలంటే అందంగా ఏమైనా బుట్టలు గట్ట కొని పెట్టచ్చు. కానీ నాకెందుకు వేస్ట్ మెటీరియల్ తోటి ఏదో చేద్దాంలే అని ఆ వేస్ట్ బాటిల్స్ని కట్ చేసి కింద ఇటువైపు బాటిల్ నుంచి వేస్ట్ వెళ్ళకుండా ఇక్కడ కూడా మళ్ళీ గణేష ఆవులు స్టెప్ 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 కింద పెట్టించాము. దేవుడి చుట్టూ ఇట్లా 4-5 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ లైటింగ్ పెట్టారు. నైట్ లైట్లు వేస్తాం. అప్పుడు ఇంకా బాగుంటుందేమో చూడడానికి. ఇట్లా ఉంటే పాములు ఏం రావా? అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాయమ్మా. ఈ మధ్యన ఒక వరుసగా అక్కడ కలవ పూలు కానీ కుండీ కట్టించాం. బహుశా అందులో నీరుగడ్డ అనుకుంటా పిల్లల్ని పెట్టేసింది. ఒక 3 months వరుసగా ఒక 6-7 పాములు రోజు రావడం జరిగి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుంది. ఒక నైట్ నాకు వచ్చి ఇక్కడ ఇన్ని పాములు వచ్చినా నాకు ఎప్పుడు కనిపించింది కదా, ఒక్కటి లాస్ట్ది నాకు కనిపించింది ఇక్కడ. ఇంకా ఆ మరుసటి రోజు నుండి పాములు లేవు అసలు. టవల్స్ ముంచి తీస్తారా సిమెంట్ లోనే? అట్లా ఉంటాయా? ఉంటాయమ్మా. అదంటే షేప్ కి ఒక బాగా డొక్కు మీద డొక్కు పెట్టి ఆ మౌల్డ్ వచ్చేటట్టు తయారు చేసి తర్వాత దాన్ని వాటర్ లో పెట్టి పెయింట్ వేస్తాం. ఇది నేను యూట్యూబ్ లో నేర్చుకున్నది. 24 hours వాటర్ లో ఉంచాలి. అది వేసిన 24 hours ఏమో అలా ఉంచేస్తామమ్మా. ఆఫ్టర్ 24 hours మళ్ళీ వాటర్లో ఉంచుతాం. తర్వాత 3వసారి రంగు వేస్తాం చేసినట్టు. సిమెంటే కదా, అందుకని చాలా ఉంటున్నాయమ్మా. ఎవరో బలవంతంగా అదిగో మొన్న ఒకటి పగిలిపోయింది, తగిలించేసేయడం ఏదైనా జరిగితే పగులుతున్నాయి. కానీ ఇలా డైరెక్ట్గా మట్టి వేస్తాను కాబట్టి పోతున్నాయి. ఇంట్లోనే పెట్టినవన్నీ మట్టి వేయకుండా నేను ఏంటంటే కుండి పెట్టుకున్నాను. అంచేతన అవి సేఫ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇది కూడా 1.5 లీటర్ బాటిల్ని కట్ చేసి కింద భాగం ఉంటుంది కదా, దాన్ని అలాగా చక్రాల కింద కట్ చేసి మామిడి అండి, కొత్తపల్లి కొబ్బరి మామిడి చెట్టు కాస్తుందమ్మా. ఎవ్రీ ఇయర్ 400-500 కాయలు కాస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకి ఫేమస్ అనమాట. పీచ్ ఉండి జ్యూస్ పల్చగా ఉండి చాలా స్వీట్గా ఉంటుంది. ఇంత కాయ ఉంటుంది. ఇవి వేస్ట్ పైప్ ఉంటే పైపేనమ్మా. ఆ పైప్కి మళ్ళీ హోల్స్ పెట్టి అందులోని మనీ ప్లాంట్లో వేసాను. బాల్స్ మా మనవాళ్ళు ఆడుకునేవాళ్ళు. వాటికి నేను అది కూడా యూట్యూబ్లో చూసి హోల్స్ పెట్టి అలా పెట్టాను. నీడ ఎక్కువ అవడం వల్ల కొన్ని మనీ ప్లాంట్లు ఉన్నాయి అందులో. కిటికీది వంటగది కిటికీది వేస్ట్ది, అది పట్టట్లేదు, ఇరిగిపోతుందని తీసేసాం. తీస్తే నాకు ఐడియా వచ్చిందనమాట. పైన కింద 2 స్టెప్లాగా అలా బాటిల్స్ కడితే ఎలా ఉంటుందని. అది చాలా హైలైట్ అయ్యింది. ఇది సంపంగమ్మ, సింహాచలం సంపంగ అంటారు. బాగా పెద్దది. ఇది కూడా మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే వేసుకున్నాము, అందుకని పెద్ద మాన్ అయింది. అది మలయా యాపిల్, ఇంకా ఎప్పటివరకు కాయలేదు. ఫ్రేమ్ అమ్మ రోడ్డు తయారు చేసేటప్పుడు వాళ్ళేమో వేస్ట్గా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. చాలా కాలం రోడ్డు మీద పడి ఉన్నది. దాన్ని తీసుకొచ్చి అలా బాటిల్స్ కడతాము అని వేస్ట్ బాటిల్ అన్ని కట్ చేసి అలా కట్టి అట్లా ఒరిజినల్ వేస్ట్ డీకంపోస్ట్ అమ్మా, OWDC. ఇలా చేసి వేరే దాంట్లో ఏదైనా కలుపుకొని ఇది ఖాళీయే. ఆల్టర్నేటివ్ వీక్లీ వన్స్ అందులో తెలగపిండో లేకపోతే పశువుల పెంటో ఏదో వేసి OWDC వేసి కలిపి మిక్స్ చేసి వారానికి ఒకసారి ఇస్తాం. ఇది అన్నిటికి ఇస్తాం. పైన మేడ మీద ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆ 2 ఫ్లోర్లకి ఆ డ్రమ్ము, ఈ కింద దాని అంతటికి ఈ డ్రమ్ము వాడతాం అనమాట. అన్నీ మేము అసలు ఇంట్లోని ఇంకా కెమికల్ వాడం. అసలు కెమికల్ ఎట్లకి కెమికల్ లేదు. మజ్జిగ స్ప్రే చేస్తామమ్మా, వేప నూనె స్ప్రే చేస్తాం. ఆ 2 స్ప్రే చేసేది. మిగతావన్నీ ఇవే మార్చి ఇస్తుంటా అనమాట. అందుకే మొక్కలు ఇంత హెల్తీగా పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నాయంటే వాటికి అంత మంచి ఫుడ్ పడుతుంది. బాగా వానపాములు ఇలా తీస్తే చాలా ఉంటాయి. మామూలు గట్టి పడుతుంది మట్టి అని అంటున్నారు చూడండి. మట్టి ఎప్పుడైతే పొడి ఆడుతూ ఉండాలి. ఆర్గానిక్ మీరు వేస్తున్నారు కాబట్టి చేతికి అంటదు, ఆ జీవం ఉంటుంది కాబట్టి. జీవం లేకపోతే గట్టిగా రాయిలాగా తయారవుతుంది. సిమెంట్తో తయారు చేసిందే. బాగుందో ఇది. కూల్ డ్రింక్ బాటిల్సే వాటికి పెయింట్ వేసి
ఎంత టైం కావాలి వీటికి పెయింట్ వేయాలంటే వాడిని. పాత టైరు, మా స్కూటర్ పాత టైరు ఎప్పటిదోనా ఇది, ఇంక ఎప్పటికీ ఉంటుంది ఫర్ ఎవర్. ఇంట్లో పగిలిపోయిన గాజు ముక్కలన్నిటితో అలా కోడిపుంజులు తయారు చేసాం. ఇవేనా? నేను తయారు చేసినవేనమ్మా అవి. మా మనవరాలు షూస్. ఇది ఏదేమో విమ్ లిక్విడ్ బాటిల్. ఇది వినాయకుడిని చేశారు దాంతో. పైనేమో బాదం పిస్తా ఫ్రెండ్స్ ఇస్తే ఆ ప్లేట్లోనే ఆ బాదం తొక్కల్ని అలా కలర్ వేసి అంటించాను. పిస్తావేనమ్మా. థ్రెడ్ వేసి పెట్టా. ఇది కూడా 1.5 లీటర్ బాటిల్లే కట్ చేసి ఒక పీస్ నీళ్ళగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కింద తయారు చేశాను. ఇది చూడండి, ఇది ఈ షేప్కి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. దాని ముందు డిజైన్ వేసుకొని కటింగ్ అమ్మ. అండ్ పాట్ లోపల ఒకటి గ్లాస్ పెట్టేసి, అది కూడా పాత గ్లాస్ లా ఉంది, దానిలో వాటర్ వేసి కటింగ్కి పెట్టి పెట్టారు. దీనికి డైరెక్ట్గా పెట్టేశానమ్మా, మట్టి వేసి. ప్యాంట్ నా సొంత డిజైన్ అమ్మా, ఎక్కడ ఎవరిని కాపీ కొట్టింది కాదు. నేను ఓన్గా ఒక హార్ట్ గీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఉంటే అనేసి, నాకు తెలిసిన ఆయన ఉన్నారు ఫ్రెండ్, ఆయన ఈ స్టాండ్ చేసి ఆయన్ని పిలిపించుకొని నాకు ఇలా కావాలి అని చెప్తే ఆయన చేసి ఇచ్చారు. నాకు చేసిన వెంటనే నాది ఆయన అడ్వర్టైజ్మెంట్కి పెట్టుకుంటే ఆయనకు 7-8 స్టాండ్ల వరకు వచ్చాయండి. అంటే చాలా హిట్ అయిపోయిందండి అని ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు మీ ఈ వీడియోలో చూసి ఇంకొంతమంది చేయించుకుంటారు మరి. ఇంట్లో ఒక ఐడియా వచ్చింది, అలా కుండీలు పెడితే ఎలా ఉంటుంది అనేసి. యాక్చువల్గా ఇక్కడ ఒక గణేశాన్ని పెడదామని చేయించాను ఈ స్టాండు. నాకు దానికి సరిపడిన గణేష ఇంకా దొరకలేదు, దొరికిన తర్వాత పెడతాను. ఇది కూడా నేను తయారు చేసిందే సంపత్. ఇవి 2 చేతులు హార్ట్. మన దీనిలోని కోవిడ్ పీరియడ్లో గ్లౌజెస్ తెచ్చుకున్నాం ఇంటికి. ఆ గ్లౌజెస్లోని నేను సిమెంట్ వేసి అలా తయారు చేసి 2 చేతులు విడిగా చేసి మళ్ళీ ఆ దిమ్మలో పెట్టాను. ఈ హార్ట్ను కూడా క్లాత్ తోటి హార్ట్ తయారు చేశాను. ఇది కూడా కంప్లీట్గా నా ఓన్ డిజైన్, కాపీ కాదు. వేస్ట్ బాటిల్స్కి గణేష ఒకటి, ఆ చెట్టు ఒకటి. బెగోనియాలో 1, 2, 3, 4, 5 కలర్స్ ఉన్నాయి ఇక్కడే. అవునమ్మా. ఈ పాట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కలెక్షన్. అవి కూడా ఒకళ్ళ దగ్గర మిగిలిపోయిన పాటలు ఉంటే తక్కువ రేటుకి ఇస్తుంటే కలర్కి ఒక్కొక్కటి ఉన్నా సరే బాగానే ఉందిలే అని తెచ్చుకున్నాను అనమాట. అది మా వారికి చాలా ఇష్టం. 2-3 బెల్లలు పెట్టాం, 24 hours అది మోగుతుంటే హాయిగా ఉంటుంది. ఈ చాట్లకి ఒకటి ఉందమ్మా. ఈ చాట్లు ఎందుకు వచ్చాయంటే, మా ఇంటికి ఎవరైనా చూసారా ముత్తైదువులు చనిపోతే చాట్లు ఇస్తారు కదా, ఎక్కువ చాట్లు ఏం చేసి మా అమ్మాయి కొట్టి మా కొట్టి ఇస్తా, చాట్లన్నీ ఏం చేసుకుంటామని నేను యూట్యూబ్లో చూసాను ఇలా డిజైన్ పెయింట్ వేయడం. చూసి ఆ చాటలను అలాగా డిజైన్ చేసి పెట్టాను అనమాట. ఈ లైట్ హౌస్ లాగా, ఇది ఇలాగా లైట్ హౌస్ లాగా కొద్ది రోజులు వెలిగేది, ఇప్పుడు కనెక్షన్ లేదు. కాకినాడ లైట్ హౌస్. ఇదేమో మా ఎదురుగుండా బిల్డింగ్లోని గ్రానైట్ పీసెస్ అన్నీ బయట పడేస్తే మిగిలిపోయినవి. 2 ఫ్లోర్ల కింద తయారు చేసి గ్రానైట్ పీసెస్ని అలా తయారు చేశాను ముక్కలు. ఇదే అవన్నీ వాళ్ళ కటింగ్ అవి 2 నేను అలా కొంచెం షేప్ కట్ చేయించుకొని మిగిలినవన్నీ ఆ కటింగ్ పీసెస్ ముక్కలే. నిజమైందేనమ్మా. మీ హైదరాబాద్ ఎగ్జిబిషన్లోని మా అమ్మాయి కొని ఇచ్చిందమ్మా. అది స్టోన్కి అలాగ ఉన్నాయి, అటాచ్ అయ్యింది. దాన్ని కూడా చూసారా, మనం వాటర్ ఎన్ని లీటర్లో మంచినీళ్ళు సీసా వస్తుంది కదా, అది దాన్ని 2 పార్ట్ల కింద కట్ చేసి ఈ టైప్గా కుండీలా తయారు చేశాను. అప్పుడు అంటే లోపల పెట్టేసి మూత బిగించేస్తామమ్మా. బిగించేస్తే ఇంకా రాదన్నమాట. కాదమ్మా, అన్నీ రియలే, ఒరిజినల్ ఫ్లవర్సే. జర్బిరా మష్రూమ్స్ సిమెంట్తో నేను తయారు చేసినవి అవి కూడా. పెంచుతూ ఉంటాం కానీ ఏమున్నా కొనుక్కు రావడం, పెట్టడం, ఆ కూరగాయలైనా ఆకుకూరలు అవి పెంచుకోవడమే కానీ ఇట్లా క్రియేటివ్ థాట్స్ నాకు రావు. మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడమే నేను. అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయి ఖాళీ ఎక్కువ అయ్యినామో ఇలాంటి థాట్స్ అన్నీ వస్తున్నాయి. కాకపోతే నాకు చిన్నప్పటి నుండి డ్రాయింగు, స్టిచ్చింగు, శారీస్ మీద వర్క్ చేసుకునేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అనుకుంటాను, ఏదైనా వేస్ట్ది కనిపిస్తే దీన్ని ఏం చేయొచ్చు అని ఆ రాత్రి అంతా బుర్ర పనిచేస్తుంది. మార్నింగ్ లేసి దాన్ని ఒక్కొక్కసారి ఏమో అసలు
ఏదైనా కొత్తది చేయాలనే ఆలోచన వస్తుందమ్మా. ఆ ఆలోచన వచ్చిందంటే ఇంకా పట్టు వదిలేదు. అది ఎప్పుడు తెల్లవారుతుందా లెగిసిన ఏదో ఒకటి తయారు చేద్దాం అన్న ఆలోచనలో వస్తాయి. అది నేను చేసి పెట్టినట్టు దీని గురించి అయితే చాలా కలగన్నాను. ఇది ఇలా వస్తుంది, ఇక్కడ ఈ పార్ట్స్ ఇలా పెడతాం, ఇలా ఉంటుంది అన్న ఒక ఐడియా. ఇంకా మా గణేష వస్తే నా ఆశ పూర్తిగా తీరినట్టు అనమాట. ఇవి మా మా మేనగోళ్ళ వాళ్ళ అబ్బాయి అండి. అవి మొన్న వెళ్తే ఇచ్చింది అమ్మాయి. ఇస్తే సరే ఆ షూస్ని ఐడియా ఇలా వచ్చింది. ఈ మొక్కను ఏమంటారు, అది టెటిల్ వైన్ ఏదో అంటారు అనుకుంటాను. హ్యాంగ్ అవుతున్నాయి. దీంట్లో కలర్స్ కూడా వస్తాయట, కానీ నా దగ్గర లేవు ప్రస్తుతానికి. ఒక్కటే ఉంది. నాకు చెప్పాలి, మన ఆడియన్స్ చెప్తారు. నాకు ఐడియా లేదు కానీ మా ఆడియన్స్ చాలా నా ఫేవరెట్. ఇది చాలా ఇష్టం. మంచిగా పూసాయి, చాలా బాగా పూస్తుంది. ఇయర్లీ 1 టైమే వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. 1 టైమే. 2 months ఇప్పుడు పూసి అప్పుడే 1 month అయిపోయిందమ్మా. ఇంకొక 1.5 months వరకు ఉంటాయి ఇలాగ. ఇప్పుడు మీరు చూపించారు కదండి మీ ఐడియాలు ఇవన్నీ. అవునమ్మా. అన్ని చూసి ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తారో చూద్దాం. పార్క్కి వాకింగ్కి వెళ్ళేటప్పుడు బీర్ బాటిల్స్ తాగిసి పడేస్తే నేను సిగ్గుపడకుండా బాటిల్స్ తెచ్చుకొని వాటికి కలర్స్ వేసి పెయింట్లు వేసాను. అవన్నీ కూడా వేస్ట్ బాటిల్స్. అలాగా జర్బిరాస్ కలర్స్. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఎల్లో కలర్, ఇదో రకమైన పింక్ లో ఇదొక రకమైన పెటల్స్ షేప్ వేరే ఉంది. ఇదేమో మజెంటా కలర్. ఏదైనా లేదు కావాలి అంటే మాకు ఆ నర్సరీ అబ్బాయిలు తెప్పిస్తారు. 2-3 ఉన్నారు నాకు బాగా క్లోజ్. నా దగ్గర వేస్ట్ ఏది అయిపోయినా ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎక్కువ అయిపోయింది, నేను కటింగ్ చేసి నేను కొద్దిగా పెట్టుకుంటాను. మిగతా వేస్ట్ అయిపోద్ది కదా, నేను ఆ నర్సరీ అబ్బాయికి పంపించేస్తాను. తాను ప్రాపగేట్ చేసుకొని అమ్ముకుంటాడు. అందుకని నాకు తీసుకొచ్చిన మొక్కలు కూడా రీజనబుల్గా తెచ్చిస్తారు వాళ్ళు. నా దగ్గర వేస్ట్ ఏది నేను పాడు చేయను. చామంతి అంట్లు అవి కూడా నాకు కావాల్సిన వేసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ గ్రూపులు ఇవన్నీ వచ్చి అందరూ మాకు కావాలంటున్నారు, కానీ అంతకుముందు అంతా మరి ఎవరైనా ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావాలంటే ఇచ్చేవాళ్ళమే. లేనప్పుడు ఇంకా ఉంటుంది కదా, ఇంత గార్డెన్ మీద చాలా ఉంటుందమ్మా. నేను ఒక్క ఆకు బయటపడేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. దాన్ని ఎవరో ఒకరు ఉపయోగించాలనుకుంటాను. అలా నర్సరీలకు ఇచ్చేస్తాను. దానివల్ల అతను 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా మంచిదే అని ఆలోచన. అది ఇది ఒక కుండీలోని గొట్టం సిమెంట్ వేసి గొట్టం ఫిక్స్ చేసానమ్మా. ఫిక్స్ చేసి సిమెంట్ వేసి లోపల ఫిక్స్ చేసి దీనికి ఇలాగ స్క్రూలు వేసి ఇదే పైపుని చిన్న ముక్కలు కట్ చేసి అటు ట్రెండ్ వచ్చేటట్టు చేసి ఒక కుండీలోని ఇలా చిన్న పాట్స్ ఇవి నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా, ఆ మిగిలిపోయిన అవి దాంట్లో కూర్చుంటున్నాయి. ఇట్లా అలా కూర్చుంటున్నాయి స్టెప్లుగా. ఒక లేయర్, 2 లేయర్, 3 లేయర్, 4, 5, 6 లేయర్స్ వేసి పెట్టారు. దానిలో టర్టిల్ వైన్ ఎంత గుబురుగా నిండుగా. ఇది 3 steps. ఇది వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, అది ఇలా ఇక్కడ ఒక ఫ్లోర్ 4 అంతస్తుల కింద పెట్టి కింద సిమెంట్ వేసి సేమ్ పైప్ పెట్టి ఇలాగ ఫిక్స్ చేసాం. ఇంకా అంతా సీజన్ అయిపోతుంది కదా, కొద్దిగా అయిపోయి లేకపోతే 1 week బిఫోర్ వరకు చాలా బాగున్నాయమ్మా. మేడ మీద కూడా అంతా చూసి ఉంటారు మీరు. కటింగ్ చేసి ఒక సైడ్ పెట్టేసాను. రోజెస్ అమ్మా, నాటు గులాబీలే. ఇవి డాలియాలు కూడా అయిపోతున్నాయి. ఇంకా మొన్నటి వరకు చాలా పెద్ద పువ్వులు ఉండేవి. బావిని నేను ఇలాగ కవర్ చేసి పైన డెకరేట్ చేసుకున్నాను అనమాట. మరి అంటే ఈ మూల వేస్ట్గా అది ఉండిపోతుంది. ఇల్లంతా డెకరేషన్ చేసుకొని ఈ మూల వేస్ట్ ఉంటుండేది. నూతి పైన పెట్టకూడదని కొంతమంది, పెట్టొచ్చని కానీ కొంతమంది చెప్పారు. నా మనసుకి ఏది చెప్తే నేను అదే చేస్తాను. పెట్టేప్పుడే 15 సంవత్సరాలు అవుతుంది దీని మీద ఇలా పెట్టేసి. బుద్ధుడిని పెట్టి ఒక 4 years 5 years అయిందిలేండి. ఆ బుద్ధుడికి మళ్ళీ చిన్న నీడ కల్పించినట్టు చిన్న ఆర్చ్ చేయించాం. పూలు కాదమ్మా, పూలు రావు, ఉత్తి క్రేపర్స్. ఇవి 2 colours ఇలా వస్తాయి క్రేపరు అన్నీ అంటారు. ఈ మ్యాట్ని ఇలా రౌండ్ షేప్ కట్ చేసి ఇవి కూడా అంతే. మీకు ఇందాక చెప్పాను కదా సర్ఫ్ ఎక్సెల్ బాటిల్ క్యాప్లు. మీరు ఇన్ని ఉన్నాయి కదండి, చిన్నవి పెద్దవి, ఇంత చిన్న వాటి నుంచి ఇంత పెద్దవి ఉన్నాయి.
వీటన్నిటికీ నీళ్లు పోయాలంటే మార్నింగ్ అంటే ఇప్పుడు 1 year అయిందమ్మ నేను హెల్పర్ని తెచ్చుకున్నాను. ఆ అబ్బాయి ఏంటంటే మార్నింగ్ కిందన పెడతాడు, ఆల్టర్నేట్ డేసే పెడతాం కిందనే, ఆల్టర్నేట్ డేస్ అబ్బాయి వాటర్ పెడతాడు. పై 2 ఫ్లోర్లు మాత్రం డైలీ నేనే పెడతాను. ఎందుకంటే కుండీల్లో ఉన్న మొక్కకి ఎంత నీరు పెట్టాలన్నది అనుభవం మీదే, కానీ ఎవరు పెడితే వాళ్ళు పెడితే ఆ మొక్క బాగోదు. దానికి ఎంత చంటిపిల్లకి ఎంత ఆహారం ఇవ్వాలి అన్నట్టే కుండీలో మొక్కకు కూడా అంతే. అంటే ఆ 2 ఫ్లోర్లు కంప్లీట్ నేనే చూసుకుంటాను. ఇక్కడ మాత్రం వాటర్ ఇంకా అబ్బాయి హెల్ప్ చేస్తాడు, నేను డైరెక్షన్ ఇచ్చేసి వెళ్తాను, దీనికి ఇంతే పెట్టు, దీనికి ఈరోజు ఇదే ఇయ్యు అని చెప్పేసి చూసుకుంటాను. మిగతా టైం అంతా నా మ్యాక్సిమం టైం అంతా వీటి దగ్గరే ఉంటానమ్మా.